ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి ఏప్రిల్ నెల చివరి వారంలో భయంకరమైన మార్పులు వింటే తప్పకుండా షాక్ అవుతారు. మీ పనులన్నింటినీ పక్కన పెట్టి మరీ ఈ వీడియోని చూడండి. అసలు మిథున రాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతుంది ఏప్రిల్ నెల చివరి వారంలో, వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి మీరు చూడబోతున్నారు అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు యందు చెప్పబడి ఉంది. ఈ రాశి విశ్వభవ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు, నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్రబుద్ధి కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. వీరు ఎప్పుడు కూడా కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ మిథున రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం కలిగి ఉండి వయసు కనిపించని యువకులు కూడా కలవారుగా ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు కూడా వీరు చిన్నవారి వల్ల కనిపించారు. వీరు పొడవుగా నిటారైన దేహాన్ని, ఆజానుబహుతత్వాన్ని కూడా ఈ రాశి వారు అయితే కలవారుగా ఉంటారని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ మిథున రాశి జాతకులకు ఈ సమయంలో అంటే ఏప్రిల్ నెల చివరి వారంలో వీరి జీవితంలో జరగబోయే మార్పుల గురించి అయితే ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి. ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని విధాలుగా కూడా ఆటంకాలు అయితే తొలగిపోతాయి. శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయి. ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే విజయం మీకు దక్కుతుంది. ఖర్చుల విషయంలో నియంత్రణ అనేది చాలా అవసరం. వ్యాపారంలో శాంతంగా వ్యవహరించాలి. శ్రీ విష్ణు సహస్రనామాలు చదవడం శుభప్రదం. ఉద్యోగ రంగంలో పురోగతి ఉంటుంది. కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. పనులను సమయానికి పూర్తి చేస్తే లాభాలు అనేవి అధికంగా పెరుగుతాయి. వ్యాపారంలో సమస్యలు వచ్చినా తెలివిగా ఎదుర్కొని విజయం సాధించవచ్చు. కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. శాంతంగా మాట్లాడడం చాలా మంచిది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన కూడా మీకు శుభప్రదమైన ఫలితాలు మార్పులు ఇస్తుందని చెప్పడంలో కూడా మీకైతే ఈ సమయంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదండి. ఈ మిథున రాశి వారికి చక్కటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఈ సమయంలో కలవారుగా ఉంటారు. ఈ మిథున రాశి వారి ద్వంద్వ స్వభావ రాశి కలది. ఇది వాయుతత్వపు రాశి. అంతేకాదండి, ఈ రాశి వారికి చురుకైన మనసు మరియు శరీరం ఉంటాయి. వీరు ఆరోగ్యకరమైన సంభాషణను కూడా ఇష్టపడతారు మరియు ఒక వాదనలో రెండు వైపులు ఒకేసారి చూడగలిగినటువంటి సామర్థ్యం వీరు కలిగి ఉంటారు. మిథున రాశి వారికి ఆలోచన విధానంలో అద్భుతమైన చురుకుదనం అనేది కనిపిస్తుంది. వీరు క్షణంలో ఒక విషయం నుండి మరొక విషయానికి మారగలిగే నైపుణ్యాన్ని కలవారుగా ఉంటారు. మిథున రాశి వారు వ్యాపార దృక్పథం కలిగి ఉంటారు మరియు వీరి సంభాషణ నైపుణ్యాలు ఒక ఆస్తి వంటివి. మిథున రాశి వారికి జ్ఞాపక శక్తి బలంగా ఉంటుంది. వాయు రాశి అయినందున మిథున రాశి వారికి అనుకూలమైన మేధస్సు కూడా ఉంటుంది మరియు వారు తమ యొక్క సున్నితమైనటువంటి వైఖరితో ఎక్కడైనా సరే తమ ఉనికిని చాటుకోగలుగుతారు. బోధన, ప్రకటనలు, రచన, ఎడిటింగ్, అమ్మకాలు, జర్నలిజం, వైద్యం, న్యాయ శాస్త్రం మొదలైనటువంటి వృత్తులకు మిథున రాశి వారు బాగా సరిపోతారు. న్యాయపరమైన పోరాటాలలో మిథున రాశి వారు సరైన సమయాన్ని అందిపుచ్చుకొని ఒప్పించేలాగా మాట్లాడడం ద్వారా వాదన గమనాన్ని మార్చగలుగుతుంది. మిథున రాశి వారు ఒకే సమయంలో వీరు అనేకమైనటువంటి పనులు చేయడానికి కూడా మొగ్గు చూపే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో చూసేద్దాం. మిథున రాశి వారు చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుగుణంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణి కూడా కలవారుగా కూడా ఉంటారు. ఈ మిథున రాశి వారి జీవితంలో ఈ సమయంలో మీరైతే ఖచ్చితంగా ఈ మార్పులు అయితే మాత్రం ఖచ్చితంగా చూడవచ్చని చెప్పాలి. మీ లైఫ్ అనేది పూర్తిగా మారిపోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తోంది. ఈ రాశి జీవితంలో 2026 చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహించే సంవత్సరంగా కూడా మనమైతే చెప్పుకోవచ్చు. మిథున రాశి వారికి 2026 ఏ విధంగా ఉండబోతోంది? వీరి జీవితంలో వీరికి అదృష్టమా, దురదృష్టమా అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఈ మిథున రాశి వారి యొక్క ఫలాలు, కెరియర్ మరియు ఆరోగ్యం వీటి గురించి చూసుకున్నట్లయితే కనుక 2026 ప్రధానంగా 10వ ఇల్లు మరియు 2వ ఇల్లు చుట్టూ తిరుగుతుంది. ఇది ముఖ్యమైన సంచారం. శని 10వ ఇల్లు అయిన మీనరాశిలో ఏడాది పొడవునా ఉండడం దీనికి కెరియర్ పరంగా నిలబెట్టే లేదా దెబ్బతీసే సంచారంగా పిలుస్తారు. ఇది మిమ్మల్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తుంది, బాధ్యతను పెంచుతుంది మరియు మీ యొక్క ఓపికను, నిలకడను కూడా పరీక్షిస్తుంది. శని మీ యొక్క 9వ ఇల్లైన ధర్మం, 10వ ఇల్లైన కర్మ ఇంట్లో ఉండడం వలన ఇది ఒక శక్తివంతమైన ధర్మ కర్మాధిపతి యోగాన్ని సృష్టిస్తుంది. మీరు మీ పనిని మీ యొక్క విలువలతో అంటే ధర్మం కలిపి వినయంతో బాధ్యతను స్వీకరించినప్పుడు
విజయం వస్తుంది. గురుడు యొక్క సంచారం సమతుల్యతను ప్రతిఫలాన్ని ఇస్తుంది. సంవత్సర ప్రారంభంలో గురుడు జూన్ 1 వరకు మీ యొక్క 1వ ఇంట్లో అంటే మిథునంలో ఉంటాడు. ఈ జన్మగురుని సంచారం తెలివికి, ఆత్మవిశ్వాసానికి మరియు జీవితంలో పెద్ద నిర్ణయాలను ప్లాన్ చేయడానికి కూడా దోహదపడుతుంది. ముఖ్యమైన ఘట్టం ఏమిటి అంటే జూన్ 2 నుండి అక్టోబర్ 30 వరకు కూడా గురుడు తన ఉచ్చ రాశి అయిన కర్కాటకంలో అంటే మీ యొక్క 2వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇది ఒక అసాధారణమైన ధనయోగం. ఇది పెరిగిన ఆదాయం, పొదుపు, కుటుంబ మద్దతు, మెరుగైన ఆహారపు అలవాట్లు మరియు చక్కటి ఒప్పించే మాట తీరును అందిస్తుంది. అక్టోబర్ 31 నుండి గురుడు సింహం 3వ ఇల్లులోకి మారుతాడు. కొత్త పనులు చేపట్టడానికి ధైర్యాన్ని ఇస్తాడు మరియు కమ్యూనికేషన్ రచన మరియు చిన్న ప్రయాణాలకు మద్దతు ఇస్తాడు. రాహు మరియు కేతువు ఈ రాశి వారికి ముఖ్యమైనటువంటి మార్పులను కూడా ఇస్తారు. మొత్తం మీద 2026 అనేది 10వ ఇంట్లో శని మార్గదర్శకంతో నిజాయితీగా పనిచేయడానికి మరియు 2వ ఇంట్లో గురుని యొక్క ఉచ్చ మద్దతును తెలుగు ఉపయోగించుకోవడానికి కూడా ఇది ఒక మంచి సంవత్సరంగా చెప్పవచ్చు. మీ యొక్క ప్రజా జీవితం ఒత్తిడితో కూడుకునేదిగా ఉంటుంది, కానీ మీరు ఒత్తిడి నిర్వహించి క్రమశిక్షణతో ఉంటే మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ మరియు దీర్ఘకాలిక హోదా బలంగా పెరుగుతుంది. కర్మ శని 10వ ఇంట్లో శని ఏడాది మొత్తం భారీ బాధ్యత, కెరియర్ నిర్మాణం మరియు కర్మ పరీక్షలు. 2వ ఇంట్లో వచ్చే గురుడు జూన్ అక్టోబర్ బలమైన ధనయోగం, కుటుంబ సంతోషం మరియు ఆర్థిక స్థిరత్వం. 9వ ఇంట్లో రాహువు, 3వ ఇంట్లో కేతువు డిసెంబర్ వరకు ఉన్నత చదువులు, విదేశీ సంబంధాలు, కానీ చదువులో హెచ్చు తగ్గులు. డిసెంబర్లో రాహు 8వ ఇంట్లోకి మారడం వచ్చే ఏడాది లోతైన మార్పుల కోసం మరియు ఆరోగ్యం, అంతర్గత జీవితంపైన ఎక్కువగా దృష్టి పెట్టడానికి సిద్ధం కావాల్సినటువంటి అవసరం. కెరియర్ అనేది మీ యొక్క 2026కి ముఖ్యమైనటువంటి స్తంభం. కర్మస్థాన శని 10వ ఇంట్లో శనితో సాధారణమైనటువంటి వైఖరికి లేదా అడ్డదారులు తావులేదు. మీరు ముఖ్యమైనటువంటి బాధ్యతలు, కఠినమైనటువంటి పనులు మరియు మీ యొక్క సామర్థ్యాన్ని పరీక్షించేటటువంటి ప్రాజెక్టులు కూడా మీకైతే ఇవ్వబడతాయి. మీ పనితీరు పైన అధికారులు మరియు ప్రజలు నిశ్చితంగా గమనిస్తారు. అయినప్పటికీ కూడా మీరు ఓపికతో, క్రమశిక్షణతో మరియు నిజాయితీగా ఉన్నప్పుడు ఇదే శని మీకు గౌరవమైనటువంటి స్థానాన్ని ఇవ్వగలుగుతాడు. జూన్ 2 నుండి అక్టోబర్ 30 వరకు కూడా ఉన్నటువంటి మంచి కెరియర్ సమయం. 2వ ఇంట్లో గురుడు ఉండడం వల్ల మీ యొక్క కష్టానికి ప్రతిఫలనం పెంచే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ సమయంలో మీరు 10వ ఇంటిపైన గురుడి యొక్క దృష్టి శని కాఠిన్యత్వాన్ని మృదువుగా చేస్తుంది. ప్రమోషన్లు, జీతాల పెంపు, గుర్తింపు మరియు దీర్ఘకాలిక ఒప్పందాలను మద్దతు ఇస్తుంది. మీ యొక్క పాత్రను బదిలిపరచుకోవడానికి, మెరుగైన జీతం కోసం చర్చలు జరపడానికి లేదా మీ యొక్క స్థానాన్ని సిద్ధపరచుకోవడానికి కూడా ఇది చాలా అద్భుతమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. 9వ ఇంట్లో రాహు విదేశీ కంపెనీలు మరియు ఉన్నత విద్య, చట్ట ప్రచురణ, ఆధ్యాత్మిక సంస్థలు లేదా ప్రయాణాలకు సంబంధించినటువంటి రంగాల్లో పనిచేసే వారికి ప్రయోజనం చేకూరుస్తారు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.